So hi friends, welcome to Aryan Farm Vlogs. So friends, ఈ నా ఫస్ట్ వ్లాగ్ లో నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నానో పూర్తిగా ఒక వ్లాగ్ లాగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ గో. సో నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను. అయితే ఇంట్లో నుంచి బయటికి రాగానే మనకు కనిపించేది హాయ్ చెప్పే ఇదే బజాజ్ పల్సర్ పల్సర్ ప్లాటినా. సో మన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. బైక్ మీద వెళ్ళాలి, 1 కిలోమీటర్ వరకు ఉంటుంది కాబట్టి. సో సో గైస్, ఫైనల్గా మనమైతే మన వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన యొక్క బోర్ని ఆన్ చేసుకుందాం, మన మోటార్ని ఆన్ చేసుకుందాం. చలో, మన బోర్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారుగా వాటర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేసామంటే మనము ఇంతకుముందు ఇదే మన వ్యవసాయ క్షేత్రం కాబట్టి ఈ మన చేనులో ఇందులో ఇంతకుముందు సోయా ఉండే, ఈ సోయా తీసేసి ప్రస్తుతం మనం ఇప్పుడైతే మనం ఇందులో గోధుమ వేయడం జరిగిందనమాట. సోయా మొత్తం తీసేసి 4 ఎకరాలు ఉండే, 4 ఎకరాలు సోయా తీసేసి 1 ఎకరంలో గోధుమ, 1 ఎకరంలో జొన్న, 1 ఎకరంలో మనం కూరగాయలు పండిస్తున్నాము. ఇంకొక ఎకరం అయితే ఆల్కేది ఉందన్నమాట. అయితే ఇదన్నమాట విషయం. అయితే ఇప్పుడైతే మీకు గోధుమ మొన్న అలకడం జరిగింది. చూడండి, వెళ్ళింది అక్కడక్కడ వెళ్ళింది. వాటర్ కూడా పెట్టేయడం జరిగింది. సోయా కూడా అక్కడనే హార్వెస్ట్ చేయలేదు, ఇంకా వేయాల్సి. అయితే ఇప్పుడైతే మీకు కూరగాయలు మేము ఎలా పండిస్తున్నామో చూపిస్తా చూడండి.
ఇక్కడ చూడండి ఈ సరి లోపల మధ్యలోనేమో మనం మేతి వేయడం జరిగింది. మేతి అంటే మెంతెం కూర అన్నమాట. ఈ మెంతెం కూర సైడ్కు పక్కకు కట్టల పైన మనం ముల్లంగి పెట్టడం జరిగింది. ముల్లంగి పక్కకు మనం పాలకూర వేయడం జరిగింది అన్నమాట. చూడండి మెంతి పక్కకు ముల్లంగి పక్కకి మనం పాలకూర వేయడం జరిగింది అన్నమాట. ఇదండి సిస్టమ్. అంటే మనకు మెంతి వస్తుంది, ఇటు పాలకూర వస్తుంది, ఇటు ముల్లంగి కూడా వస్తుంది అన్నమాట. ఇక ముల్లంగి పక్కకే ఇంకా మనం ఉల్లిగడ్డ సరీలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడనే చూడండి, ఇక్కడనే మనం ఉల్లిగడ్డ కూడా నాటడం జరిగిందన్నమాట. ఇదన్నమాట అన్ని రకాల కూరగాయలు మనం ఇక్కడ పెంచడం జరుగుతుందన్నమాట. అంటే కొద్ది ప్లేస్లోనే అన్ని రకాల కూరగాయలు మనకు అవైలబుల్ ఉంటే ఏంటంటే మనకు రేట్ అనేది వస్తుంది అనమాట. మనం అమ్మేటప్పుడు ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఏదో ఒకటి కొనడానికి ప్రయత్నిస్తారన్నమాట. అంటే ముల్లంగి లేకుంటే మేతి లేకుంటే పాలక్ ఇలా ఏదైనా ఒకటి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇది చూడండి, ఇది ఏంటంటే మనం మొరం గడ్డలు అంటాం చూడండి, శివరాత్రికి మాత్రమే తింటారు. దానికోసం శివరాత్రి స్పెషల్లీ శివరాత్రి కోసమే ఇవి మనం పెంచుతున్నాం అన్నమాట. చూడు ఇది కూడా కొద్దిగా ఒక 2-3 గుంటల్లో వేసాము. ఇది ఒక చూడండి. తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఉల్లిగడ్డ పెట్టడం జరిగింది. ఉల్లిగడ్డకు ఇప్పుడు ఫుల్ రేట్ ఉంటుంది కానీ మనం తీసే టైంకి ఉల్లిగడ్డ ఉండదన్నమాట. ఇదన్నమాట కూరగాయల ఫార్మింగ్ అయితే. ఇక ఇటు సైడ్ అయితే మనం టమాటా ఫార్మింగ్ చేస్తున్నమాట. ఈ టమాటా కూడా కొద్దిగా మనం వేయడం జరిగింది. అక్కడ మన ఫామ్ ఉంది, చిన్న నాటుకోళ్ళ ఫామ్, ప్లస్ ఇక్కడ టమాటా అయితే మనం పండిస్తున్నాం. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో, ఇప్పుడిప్పుడే మొలుస్తున్నది మెంతెం కూర. ఇదన్నమాట మనం ఏదైతే చేస్తున్నామో అది మనకు సాటిస్ఫాక్షన్గా ఉండాలన్నమాట. ఏదైతే మనం చేస్తున్నామో అదన్నమాట. ఇదంతా మా అన్నయ్య ప్లానింగ్ అన్నమాట. మొత్తం కూరగాయల ఫార్మింగ్ అయితే చూడండి ఇదన్నమాట. మనం అన్ని రకాల పత్తి, ఇటు సైడ్ కూరగాయలు, సోయా, అన్ని రకాల పంటలు పండిస్తేనే మనకు దేంట్లో లేకుంటే దేంట్లో ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఇదన్నమాట. దీన్నే మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా మనం డైరీ కూడా చేస్తున్నాం, పౌల్ట్రీ ఫామ్ కూడా చేస్తున్నాం, కూరగాయలు కూడా పండిస్తున్నాము. ఇక్కడ ఒక మనకు బొప్పాయి చెట్టు ఉంది. అయితే ఇంకో విషయం ఏమంటే మనకు చిన్న నాటుకోళ్ళ ఫామ్ కూడా ఉంది. ఈ చిన్న నాటుకోళ్ళ ఫామ్ కూడా ఎలా ఉన్నది చూడండి. నాటుకోళ్ళతో పాటు 2 బర్రెలు ఉన్నాయి. అంటే 2 కాదు, మనకు ఒక 20 వరకు బఫెలోస్ ఉన్నాయి. అవన్నీ మేయడానికి పోయినాయి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఇవి 2 ఈనడానికి ఉన్నాయి. ఇప్పుడు ఈనగానే మనకు ఎంత కొంత మిల్క్ వస్తుంది. మిల్క్ ద్వారా ఎంత కొంత మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నమాట, ఇన్కమ్ వస్తుంది. అదన్నమాట. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి, ఫ్రీ రేంజ్లో ఉన్నాయి. వీటికి ఎలాంటి దాని అవసరం లేదన్నమాట. అదన్నమాట. దీన్నే మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఒక డక్ ఉంది మళ్ళా చూడండి. ఓకేనా. ఇలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా అనేకమైన అన్ని విషయాలు మనం కవర్ చేస్తున్నమాట. ఇక్కడ మనకు సూపర్ నేపియర్ ఉన్నది. అది అయితే ఇది చూడండి సూపర్ నేపియర్ అన్నమాట. ఈ సూపర్ నేపియర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు ఎలాగో బఫెలోస్, ఆవులు, గేదెలు ఉన్నాయి కాబట్టి ఈ ఆవులు, గేదెలకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సూపర్ నేపియర్ అనేది మంచి గ్రీన్ ఫాడర్ అన్నమాట. మంచి పోషక విలువలు, మంచి స్వీట్నెస్ కలిగి ఉంటుంది. చాలా బాగా తింటాయి అన్నమాట. దీని పక్కకి మనం మిర్చి పంట వేసామన్నమాట. పచ్చిమిర్చి అన్నమాట. అంటే అయితే మనము మిరపకాయలు అంటాము, అవి వేసాము. ఇదన్నమాట. అన్ని రకాల కూరగాయలు పండిస్తాం మనం. గేదెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాం మనం. దీని పక్కకి మనం ఒక జెండు ఫుల్స్ పెట్టడం జరిగింది అన్నమాట. అంటే కొన్ని ఫ్లవర్స్ పెట్టడం జరిగిందన్నమాట. ఇదన్నమాట.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరి చూడండి, నేను చాలా బాగా తీయాలనుకున్నా కానీ తీయలేకపోయినా, ఎందుకంటే మనకు అంత పెద్ద కెమెరా లేదు, ఏం లేదు, సెల్ ఫోన్తో తీయడం కాబట్టి. చూడండి, ఫార్మింగ్ అయితే బాగా చేస్తున్నాను. కానీ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఒక్కొక్క విషయంపై ఒక్కొక్క వీడియో లాగా తీసి మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తా. అయితే ఈ ఛానల్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, మరియు లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే నాకు వీడియోలు తీయడానికి మోటివేట్గా ఉంటుంది అన్నమాట.